హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చెర్రీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారండి. వాళ్ళు ఈవినింగ్ రాగానే వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అడుగుతారనమాట. స్నాక్ చేసి పెట్టమంటే ఇంట్లో అవి ఉన్నాయి కదా, జంతికలు, అరిసెలు, కట్టెగారెలు, లడ్డూలు, అవి తినమంటే మాకు వద్దు అంటున్నారండి. మాకు దోసే కావాలంటున్నారు. సరే అండి, పిల్లలు ఏది అడిగితే అది చేయడానికి కదా మనం ఉంది. ఇప్పుడైతే దోశ వేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత పిండి వేసుకోవాలి. మా చెర్రీకి అయితే మసాలా దోశ కావాలండి. దోశ ఉడికిపోయిందండి. ఇలా తిప్పేసుకుందాం. దోశ అయితే చెర్రీకి వేసానండి, తింటున్నాడు. ఇప్పుడు వల్లికి అయితే ఎగ్ దోశ కావాలంట. ఇప్పుడు ఒక ఎగ్ కొట్టుకొని దీని మీద ఇలా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం, కొద్దిగా మసాలా. వల్లికైతే ఉల్లిగడ్డ ముక్కలు ఇష్టం ఉండదండి, అందుకే నేను ఇక్కడ వేయట్లేదు. ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ అంతా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ మొత్తం ఎగ్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత కాసేపు అలా వదిలేయాలి. దోశ ఉడకనివ్వాలండి, లేకపోతే ఎగ్ పచ్చివాసన అయితే పోదు. ఓకేనండి, ఒక పక్క ఉడికిపోయింది. దోశని ఇంకో పక్క ఇలా తిప్పేసుకోవాలి. ఆ పక్క కూడా కొద్దిసేపు కాలనివ్వాలి. ఫ్రెండ్స్, దోశలు వేయటం అయితే అయిపోయింది.